నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్షుక్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత వీడియోలో రవి మహర్దశలో ఎటువంటి ఫలితాలు సామాన్యంగా కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అంటే ముఖ్యంగా ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు బేసిక్గా ఫండమెంటల్గా మనకి మేషం నుంచి మీనం వరకు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పని మనము ఉచ్చక్షేత్రమా, మూల త్రికోణమా, నీచపడటమా, అస్తంగత్వం, అంటే రవితో కలిస్తేనే అస్తంగత్వం చెందుతాయి కాబట్టి రవి చంద్రులకు అస్తంగత్వ దోషం లేదు. అలాగే రాహుకేతువులతో కలిసినప్పుడు కొంత ఇబ్బందికరమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక్కడ వక్రత్వం కూడా రవిచంద్రులకి లేదు, రాహుకేతువులకి. మళ్ళీ రాహుకేతువులతో పాటు తక్కిన పంచగ్రహాలు కూడా వక్రత్వం చెందుతాయి కాబట్టి ఆ ఫలితాలు కూడా కొంత మారుతూ ఉంటాయి. మనము ముఖ్యంగా తీసుకున్నట్టయితే రవి మహర్దశ, మనదంతా కూడా మహర్దశ ప్రామాణికమైన సిస్టమ్. 120 సంవత్సరాల మహర్దశ, వింశోత్తరి మహర్దశ మనకి ఉంటుంది. మనకి రాసిచ్చినా సరే, మనకి పేపర్ మీద, అలాగే కంప్యూటర్లో తీసుకున్నా సరే 120 సంవత్సరాల మనకి మహాసంవత్సరాలు వింశోత్తరి మహర్దశలు మనకి ఉంటాయి. వ్యక్తి 120 సంవత్సరాల ఆయుర్దాయం అప్పుడు ప్రామాణికంగా ఉండేది. ఋషులు, మహర్షులు వారంతా కూడా దాన్ని అంచనా వేసి చెప్పినప్పుడు తర్వాత వచ్చే మార్పుల వల్ల, వచ్చే అనారోగ్యాల వల్ల అది కాస్త 100కి 80కి రావటం, సరే కొన్ని దోషాల వల్ల కానివ్వండి, వారి వ్యక్తిగత పాప పుణ్య ఫలితాల వల్ల కానివ్వండి, అది మనం ఆయుర్దాయం కూడా చెప్పుకున్నాం. బాలారిష్టాలు ఉండటము, అలాగే మధ్యమాయుర్దాయము, పూర్ణాయుర్దాయము, ఇలా ఉండటం కూడా కొన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ రవి మహర్దశ అనేది 6 సంవత్సరాలు అనేది ఉంటుంది. 120 సంవత్సరాల్లో కూడా మనకి రవి మహర్దశ 6 సంవత్సరాలు. ఎవరికైనా సరే రవి మహర్దశలో జన్మించిన వారు కృత్తిక, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఆ మహర్దశతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చిన వారికి వస్తుంది. శుక్రుడు తర్వాత రవి వస్తుంది కాబట్టి ఇంచుమించు శని మహర్దశ అక్కడి నుంచి, లేదా గురు మహర్దశలో జన్మించిన వారికి కూడా మనకి వస్తుంది, రాహు మహర్దశ నుంచి చివరిలో అంచెల్లో. కాబట్టి ఈ రవి మహర్దశ వచ్చినప్పుడు 6 సంవత్సరాలు ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండదు. వాటిల్లో అంతర్దశలు మనకి మారుతూ ఉంటాయి. మొదలు రవి మహర్దశతో మనకి మొదలవుతుంది. కాబట్టి ఈ రవి ఎలా ఉన్నాడయ్యా, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ క్షేత్రంలో ఉన్నాడు, ముఖ్యంగా ఎక్కడ మనం ఎప్పుడు చెప్పుకున్నా, ఏ గ్రహ పరిస్థితి గురించి చెప్పుకున్నా, ఏ గ్రహాల కలయిక, వీటి తర్వాత ఒకళ్ళకొకళ్ళు వీక్షణ, తర్వాత కలయిక, పంచప్రాకార సంబంధాలు, ఎవరిని చూస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, తర్వాత రాహుకేతువులతో కలిసి ఉన్నారా, అస్తంగత్వం చెందారా, వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా రవి దశలో రవి 3 నెలల 18 రోజులు మనకి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రవి ఉచ్చ, స్వక్షేత్ర, కేంద్ర, కోణ స్థానాల్లో ఉన్నట్టయితే వీరు ఆ మహర్దశ, అంటే ఆ మహర్దశలో అంతర్దశ వీరికి సుముఖంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా మంచిది అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక గ్రహం ఏకాదశ స్థానంలో ఉండటం అనేది మంచిది. అది పాపగ్రహమైనా అలాగే శుభగ్రహమైనా సరే మన జన్మ జాతకంలో ఒక గ్రహం ఉండటం అనేది మంచిది అని చెప్తారు. అలాగే పెద్దల వల్ల అనుగ్రహము, అలాగే అధికారుల వల్ల సుముఖత, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే ఆరోగ్య భంగాలు ఏమన్నా ఉన్నట్టయితే, రవి అంతర్దశ వచ్చినట్టయితే వీటిల్లో బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్ర లాభము, ధనధాన్య వృద్ధి, వస్త్ర లాభము, వాహన సౌఖ్యము, భూలాభము అన్నీ కూడా మనకి జరుగుతాయి. అదే రవి కాస్త బలహీనంగా ఉండటం లేదా నీచపడటం, శత్రుక్షేత్రాలు మనకి వృషభ, తులల్లో ఉంటే, తుల ఎలాగో నీచక్షేత్రం, అలా మిథున, కన్య కొంత పర్వాలేదు, అలాగే కర్కాటకము, సింహము పర్వాలేదు, మేష, వృచ్చికాల్లో పర్వాలేదు, అలాగే మకర, కుంభాల్లో వచ్చినప్పుడే కొంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రవికి శనికి
పడకపోవటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు, తండ్రితో ఎక్కువగా గొడవలు, ప్రభుత్వపరమైన చిక్కులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ మహర్దశ వచ్చినప్పుడు, ముఖ్యంగా అంతర్దశ వచ్చినప్పుడు కూడా ఆ చిక్కులు అనేవి పడుతూ ఉంటారు. అలాగే 6, 8, 12 స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి మనం ఇక్కడ ఎప్పుడు చెప్పుకున్నా కూడా లగ్నం నుంచే ప్రామాణికంగా మనం ఆధిపత్యాలు తీసుకోవాలి, ఫలితాలు కూడా చెప్పుకోవాలి. కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం రాశి నుంచి తీసుకుంటాం. అంటే చంద్రుడు ఉన్న స్థానాన్ని నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ మనకి గోచార రీత్యా తిరుగుతున్నాయో చూసి దాని ఫలితాలు చెప్తాం. గురువు కానివ్వండి, శని కానివ్వండి, రాహుకేతువులు కానీ, తక్కిన గ్రహాలు ఏవైనా సరే. అలా ఉన్నట్టయితే కొంత 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే అనారోగ్యము, చేసే కార్యాల పట్ల భంగం జరగటము, కార్యాల్లో తండ్రితో విభేదాలు, గవర్నమెంట్ పరమైన చిక్కులు, ఉద్యోగాల్లో తరచూ మారుతూ ఉండటము ఇవన్నీ జరుగుతాయి. అలాగే 2, 7 స్థానాల్లో ఉన్న స్థానాలకు అధిపతులు కనుక వైరులు అయితే కనుక ఇక్కడ మనకి కొంత కష్టము అని చెప్పారు. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే శుక్రుడు స్థానాలు మేషం నుంచి తీసుకున్నట్టయితే, మేషలగ్నం అయినట్టయితే వారికి కొంత ఇబ్బంది. ధనుర్లగ్నం తీసుకున్నట్టయితే 2 అది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే మకర లగ్నం తీసుకున్న కుంభలగ్నం 2వ స్థానం కాస్త అపమృత్యు భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంతర్దశలో కొంత పరిహారాలు చేసుకోవటం, నిత్యము కూడా వీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం అనేది మంచిది. అలాగే మృత్యుంజయ జపము, హోమము, శక్తి ఉన్నవారు చేసుకోవటము, అలాగే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవటము, ఇంట్లో ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటము, నవగ్రహ శ్లోకాలు అనేవి కూడా చదువుకోవటము, అరుణ పారాయణం కూడా కొంత చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అది అలవాటు ఉన్నవాళ్ళు కొంత దానికి మనం తీసుకోవాల్సిన మంత్రం ఉంటుంది కాబట్టి అది తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ పారాయణం చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం అయితే అందరూ చదువుకోవచ్చు, శుభ్రంగా ఇంట్లో కూడా వినొచ్చు. కాబట్టి వారి నడిచే అంతర్దశని బట్టి, అలాగే వారి జన్మ జాతకంలో రవి ఉన్న స్థానాన్ని బట్టి ఈ ఫలితాలు అనేవి హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి, మంచి అయినా సరే చెడైనా సరే. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో రవి మహర్దశలో చంద్ర అంతర్దశతో మనము కలుద్దాం. నమస్కారం.